जोहार बाबा साहेब अंबेडकर, जोहार डॉक्टर बाबा साहेब अंबेडकर। కొనసాగిస్తాం బాబా సాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని, కొనసాగిస్తాం బాబా సాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని. థ్యాంక్ యూ. ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇంద్రనగర్ వాసులకు, అదేవిధంగా సంఘం పెద్దలు, సభ అధ్యక్షులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవానికి ఇచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వేదిక కింద సీట్లలో కూర్చున్నటువంటి చిన్నారులు, పెద్దలు, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసు మిత్రులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి నా మిత్రుడు, నా ఉద్యోగ సహచరుడు రాజ్ కుమార్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాస్తవానికి నేను ఒక కార్యక్రమానికి వెళ్ళాల్సి ఉండే, మిత్రుడు రాత్రి ఫోన్ చేసి, అన్నా మన కాలనీలో ఒక ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము, దయచేసి నువ్వు వస్తే బాగుంటుందన్నా అని చెప్పేసి అంటే, ఖచ్చితంగా వస్తాను. పెద్ద పెద్ద మీటింగ్లలో అందరూ పెద్దవాళ్ళు అటెండ్ అవుతూ ఉంటారు. మనలాంటి చిన్న చిన్న కార్యక్రమాలకు ఎవరు పెద్దగా రావడానికి సుముఖంగా ఉండరు. ఎందుకంటే వాళ్ళకి ఈలలు చప్పట్లు కావడం అవసరం కాబట్టి ఇలాంటి చిన్న చిన్న సభలకు రారని చెప్పేసి నేను వెంటనే మిత్రుడికి మళ్ళీ ఫోన్ చేసేసి ఒక 10 నిమిషాలలో వస్తున్న మిత్రం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇకపోతే నిజంగా ఈరోజు ప్రపంచ మేధావి అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి ఒక దశా దిశను నిర్దేశించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి కార్యక్రమంలో నాకు మాట్లాడే అవకాశం రావడం నిజంగా చాలా సంతోషపడుతున్నాను, చాలా గర్వపడుతున్నాను. ఇలాంటి అవకాశాలు మనందరం సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనందరం ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయంలో మనం ఎక్కడో కొంత వెనకబడిపోతున్నాం అనేటువంటి ఆలోచన నాకు ఎక్కడో అనిపిస్తూ ఉంది. అది నిజం కూడా. ఎందుకంటే ఒక రాజకీయ నాయకునికి సంబంధించినటువంటి ఒక ప్రోగ్రాం నిర్వహించిన, ఒక పార్టీకి సంబంధించినటువంటి ఒక ప్రోగ్రాం నిర్వహించిన ముందు వరుసలో మనమే ఉంటాము. కుర్చీలు మోసేది మనమే, జేజీలు కొట్టేది మనమే, చివరికి తన్నులాటలో ముందర ఉండి కేసుల పాలు అయ్యేది కూడా మనమే. కానీ మన ఈ బతుకులు మార్చి మనల్ని మనుషులుగా తీర్చిదిద్దినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి కార్యక్రమంలో నిమగ్నం కావడంలో మనం వెనకబడ్డా ఉన్నాము. నిజంగా ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నందుకు సిగ్గుపడాలని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను. దయచేసి నేను మాట్లాడేటువంటి మాటలు ఎవరికైనా కొంచెం ఇబ్బంది కలిగించవచ్చు, కానీ నాకు మొహం మీదనే మాట్లాడడం ఒక అలవాటు. అయితే నిజంగా సభ అధ్యక్షులు శ్రీరాములు గారు అన్న చాలా అద్భుతంగా మాట్లాడారు. దాదాపు అన్న చెప్తా ఉన్నారు, నాకు గంట మాట్లాడండి మనసు పదని చెప్పేసి అంటున్నారు. నిజంగా చాలా సంతోషమన. మీలాంటి వ్యక్తులు సమాజానికి చాలా అవసరము. మీలాంటి వ్యక్తులకు ఖచ్చితంగా మైకి ఇవ్వాల్సిందే. మీలాంటి వ్యక్తులపై జనాన్ని చైతన్యం చేయాల్సిందే. నిజంగా మీరు చాలా అద్భుతంగా మాట్లాడారు. నేను మాట్లాడడానికి అయితే సబ్జెక్ట్ ఏం లేదు. వాస్తవానికి చెప్పాలంటే మీరు చాలా అద్భుతంగా బాబాసాహెబ్ పుట్టుక నుంచి ఆయన చివరి దశ వరకు కూడా మీరు చాలా అద్భుతంగా వర్ణించారు, చాలా అద్భుతంగా మాట్లాడగలిగారు. ఇకపోతే నేను చాలా 2-3 విషయాలనే మాట్లాడి సమయం ఆసన్నమైంది కాబట్టి నేను ముగించి ఇస్తాను. వాస్తవానికి నేటికి కూడా ఈ ప్రపంచం మొత్తం కూడా డాక్టర్ ఒక భారతదేశంలో
అణగారిన కులంలో పుట్టినటువంటి ఒక వ్యక్తి ఈ ప్రపంచమే తన వైపు చూసేలా, ఈ ప్రపంచమే గర్వించేలా విశ్వ జ్ఞాన దినోత్సవంగా నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో భారతదేశం మాత్రం కేవలం అతని ఒక నాయకునిగానే, ఒక వ్యక్తిగానే చిత్రీకరించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అదే కుట్రకోణం, అదే మనువాద శాస్త్రంలో ఒక భాగము. మనుధర్మ శాస్త్రాన్ని అనుసరిస్తున్నటువంటి వ్యక్తుల యొక్క కుట్రకోణం అనేది మనం గ్రహించాలి. ఎందుకంటే నిజంగా యునైటెడ్ ఆర్గనైజేషన్ అనేది 193 దేశాలకు సంబంధించినటువంటి ఒక వ్యవస్థ. అలాంటి వ్యవస్థనే, అంటే ఈ ప్రపంచంలో జరిగేటువంటి ప్రతి నిర్ణయానికి కూడా దిక్సూచి యునైటెడ్ ఆర్గనైజేషన్ అనేది. అలాంటి ఆర్గనైజేషనే ఒక వ్యక్తిని, బాబాసాహెబ్ను ఆదర్శంగా తీసుకొని విశ్వజ్ఞాన దినోత్సవంగా నిర్వహిస్తుంటే మనం మాత్రం ఆయనను జయంతి వర్ధంతులుగా మాత్రమే చేస్తూ ఉన్నాము అంటే ఖచ్చితంగా దీంట్లో ఒక పెద్ద కుట్రకోణమే ఉంది అనేది మనం గ్రహించాలి మిత్రులారా. ఇక పోతే బాబాసాహెబ్ అడుగడుగున అవమానాలు ఎదుర్కొంటున్నాడు అనే విషయాలు అన్న చెప్పారు. 1891 ఆయన పుట్టుక అతను నీళ్లు త్రాగడానికి పోవచ్చు, నీళ్లు తాగే సందర్భం కావచ్చు, అతను చదువుకునే సందర్భం కావచ్చు, అతను ఉద్యోగం చేసే సందర్భం కావచ్చు, అడుగదు అతనికి కుల అవమానాలు ఎదుర్కొన్నాయి. తప్పని పరిస్థితుల్లో ఈ కుల అవమానాలు ఎలా ఉన్నాయి అనే చెప్పేదాన్ని ఆలోచన చేసే విధానంలో అసలు కుల పుట్టుకలు ఎలా ఉన్నాయనే విధానానికి అతను ఎలా పుట్టాయి, అసలు ఈ కుల అసమానతలు ఎలా తొలగుతాయి అనే దాని మీద పెద్ద రీసెర్చ్ చేయాల్సి వచ్చింది, పెద్ద పోరాటమే చేయాల్సింది. ఆనాడు మహాత్మా జ్యోతిబాపులే గారిని ఆదర్శంగా తీసుకుని ఆయన చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకుని ఆయన గురువుగా ఎంచుకోవడం జరిగింది. మిత్రులారా, అయితే బాబాసాహెబ్ గారిని ఈ దేశము కుల వ్యక్తిగానే చిత్రీకరించేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తుందంటే అతను కేవలం దళితుడిగా పుట్టడమే అతని, లేదంటే ఇంత గొప్ప రాజ్యాంగాన్ని నిర్మాణం చేసినటువంటి వ్యక్తి మరొక ఉన్నతమైనటువంటి కులంలో, అంటే ఉన్నతమైనటువంటి కులం అని చెప్పేసి చాలా మంది కూడా దోపిడి కులాలు అని మాత్రం నేను అనగలను. అలాంటి కులంలో పుట్టింటే ఖచ్చితంగా అతని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఓన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తుండేవారు. అయితే రిజర్వేషన్ అనేది చాలా మంది రిజర్వేషన్ అనేది దళితులకు మాత్రం ఇచ్చారనేటువంటిది చాలా వరకు మాట్లాడుతూ నేటికి కూడా సోషల్ మీడియాలో నిరంతరం రాజ్యాంగమైన రాయనే లేదు, రాజ్యాంగం ఎంతమంది రాశారు అంతమంది రాశారు అని చెప్పేసి అసలు ఎంతమంది రాశారో ఈ విధవలు మాట్లాడుతున్నటువంటి విధవలకు ఒక క్లారిటీ లేదు. ఒకడు 288 మంది రాసినట్టు, ఒకరు 7 మంది రాసినట్టు, ఒకడు 260 మంది రాసినట్టు. ఈ విధవలందరికీ కూడా సమాధానం ఇవ్వాలంటే మనం ఖచ్చితంగా భారత రాజ్యాంగాన్ని చదవాలి. ఆనాటి భారత రాజ్యాంగం మీద అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో జరిగినటువంటి చర్చలను మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆనాడు నిజంగా ఏం జరిగింది అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆనాడు రాజ్యాంగ చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో రాజ్యాంగ నిర్మాణ పాత్రలో ఒకరైనటువంటి టి.టి. కృష్ణమాచార్య గారి స్వయంగా పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగం ఎలా నిర్మాణం అయింది, ఎవరు కష్టపడ్డారు, ఎవరు కష్టం ఉంది అని చెప్పేసి చాలా నీట్గా చెప్పడం జరిగింది. ఇలాంటి విషయాలు మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. లేదంటే ఎదుటి వ్యక్తి ప్రశ్నిస్తున్నప్పుడు మనం మౌనం దాల్చాల్సి వస్తుంది. మనం మౌనం దాల్చినామంటే ఎదుటి వ్యక్తి ఖచ్చితంగా వాడు మనల్ని ఇంకా అడగదొక్కి మన అవహేళన చేసేటువంటి సందర్భం వస్తుంది. కాబట్టి మిత్రులారా, మనందరం కూడా చాలా వరకు విషయం ఏంటంటే మనం నేటికి చదువుకున్నప్పటికీ కూడా ఇంట్లో కొంత చదువుకున్నప్పుడు డిగ్రీలో 10th ఇంటర్లో చదువుకున్నప్పటికీ కూడా మన లోపల కూడా ఎక్కడో ఒక దగ్గర మతం మాదం అనేటువంటి మనువాదం అనేటువంటి ఒక ఆలోచన మన మెదడులో ఇరుకపోయింది. ఎందుకంటే దాని నుంచి రాలేకపోదు. ఈరోజు ఇక్కడ జై భీమ్ అంటున్నాము, మళ్ళా రేపు ఎల్లుండి జై శ్రీరామ్ అంటాము, లేదంటే ప్రైడ్ లాస్ అంటాము, ఇంకా లేదంటే ఇంకా అల్లాహ్ ఇంకా ఏదో అని అంటాం. అసలు వీటన్నింటికి కులం మెయిన్ కారణం కదా, ఈ వ్యవస్థనే కదా మనల్ని ఊరి బయట ఉంచింది ఈ వ్యవస్థనే కదా. వాస్తవం చెప్పాలంటే ఈ దేవుడు అనేటువంటి పదమే మనల్ని, మన బతుకులను బానిసలుగా మార్చేటువంటి ప్రయత్నం జరిగింది. ఆ విషయాన్ని తెలుసుకోవడంలో మనం వెనకబడిపోయి ఉన్నాం. అయితే
వాస్తవంగా ఒక దళితులకే రిజర్వేషన్ ఇవ్వడం అనేది జరిగిందనంటే ఈ దేశంలో మహిళలకు రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉంది, ఈ దేశంలో ఓసీలకు రిజర్వేషన్ వచ్చింది, బీసీలకు రిజర్వేషన్ వచ్చింది, ఎస్టీలకు రిజర్వేషన్ వచ్చింది, ఎస్సీలకు రిజర్వేషన్ వచ్చింది. కాబట్టి వీటన్నింటిలో పైగా ఉన్నత వర్గాల వారు మాత్రమే పెత్తనం చలాయిస్తున్నారు. ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని వాళ్ళు బాగా చదవగలుగుతున్నారు కాబట్టి వాళ్ళు పార్లమెంట్లో అధికారం చలాయిస్తున్నారు. భారత రాజ్యాంగాన్ని మనం చదువుకోవడంలో వెనుకబడ్డాం కాబట్టి మనం ఇక్కడ ఇంకా పావులుగానే వాళ్ళు ఆడేటువంటి రాజకీయ క్రీడల్లో మనం పావులుగానే మారిపోయినాము. మనం ఎప్పుడైతే ఓటు విలువ తెలుసుకోగలుగుతామో ఆ రోజే బహుజన రాజ్యాధికారం చేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. మనందరం కూడా బహుజన రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని చెప్పి అనుకుంటుంటాం. కానీ మళ్ళీ ఓట్లు వచ్చేసరికి ఖచ్చితంగా మహానుభావుడు కష్టపడిచ్చినటువంటి ఓటును ఏదో ఒక 500కు లేకపోతే ఇంకేదైనా కోటల సీసకు అమ్మడపోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మిత్రులారా, మాన్యవారి కాంశీరామ్ గారిని ఒకనొక సందర్భంలో ఒక నేత అడుగుతారు, అయ్యా మీరు ఇంత కష్టపడుతూ ఉన్నారు కానీ నిజంగా మీకున్నటువంటి జ్ఞానము, మీకున్నటువంటి ఆలోచన, మీకున్నటువంటి చైతన్యము మీ ప్రజలకు ఉందా అని చెప్పేసి ఒక సందర్భంలో అడుగుతా ఉంటారు. అయితే మాన్యవారి కాంశీరామ్ గారు ఆ సందర్భంలో ఒక మాట చెప్తారు. ఆయనకు ఏం చెప్తారంటే, ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి మనిషికి 2 కళ్ళే ఉంటాయి. ఈ దేశంలో పుట్టినటువంటి, ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషికి 2 కళ్ళు ఉంటాయి. ప్రతి మనిషికి శరీరం ఉంటుంది, ప్రతి మనిషికి ఒకటే మెదడు ఉంటుంది. కానీ దాన్ని ఉపయోగించడంలో మాత్రమే విఫలమవుతుంటారు. నేను దాన్ని ఉపయోగించుకోగలిగాను. ఒకవేళ నా ప్రజలుగాన దాన్ని ఉపయోగించడం మొదలు పెడితే మీరందరూ ఖచ్చితంగా పటాపంచలు అవుతారు. ఈ దేశంలో భోజన రాజాధికారం రావడం సత్యము, మేము వాళ్ళని ఆపడం మీ తరం కాదని చెప్పేసి మాన్యవారి కాంశీరామ్ గారు చెప్పారు. అయితే నిజంగా మనం ఎంతవరకు భోజన రాజాధికారం దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం? ఎందుకు అడుగులు వేస్తూ ఉన్నామంటే, భోజన రాజాధికారం దిశగా అడుగులు వేసే విషయంలో మనము ఎప్పుడైతే ఉద్యమ ప్రస్థానంలో ముందుకు పోతూ ఉంటామో అప్పుడు ఆటోమేటిక్గా జనాన్ని చైతన్యం పరిచేటువంటి ప్రక్రియ చేయగలుగుతాం. అయితే మనము ఏం చేస్తూ ఉన్నాము, మనము ఓట్లు రాగానే వెళ్ళి అక్కడ 500 దగ్గరనే కూర్చొనిపోతున్నాం. ఓట్లు రాగానే అక్కడ వెళ్ళి కోటల సీత దగ్గరనే అయిపోతున్నాం. బహుజన రాజాధికారం అనేది ఈ రకంగా ఉండదు. ఇకపోతే నా తల్లులకు నేను ఒక సూచన చేయదలుచుకున్నాను. అమ్మ, ముఖ్యంగా మీకు అందరికీ ఒక విషయం చెప్తున్నా. ఒక ఇల్లు బాగుపడాలంటే ముఖ్యంగా ఒక చదువుకున్న వ్యక్తి ఇంట్లో ఉద్యోగస్తుడయ్యో లేకపోతే ఉన్నతమైనటువంటి వ్యక్తి అయితే సరిపోదమ్మా. ముఖ్యంగా ఏ ఇంట్లో అయితే స్త్రీ చైతన్యం కాగలుగుతుందో ఆ ఇల్లు ఖచ్చితంగా సుఖశాంతులతో వర్ధిల్లుతుంది. ఏ ఇంట్లో అయితే స్త్రీ చదువుకోగలుగుతుందో, ఏ ఇంట్లో అయితే స్త్రీ ఖచ్చితంగా చైతన్య దిశగా అడుగులు వేస్తుందో ఖచ్చితంగా ఆ కుటుంబం బాగుపడుతుంది. ఆ కుటుంబంతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలు కూడా చైతన్యం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందుకు ఉదాహరణ నేను ఒక మాట ఏం చెప్పగలుగుతున్నానంటే, ఈనాడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ ప్రపంచ మేధావి అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి ఒక దశను నిర్దేశం చేయగలిగినారంటే ఆయన జీవితంలో ఒక కీలక భూమిక పోషించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మాతా రమాబాయి గారు. ఆమె పిడకలు కొట్టింది. పిడకలు అంటే తెలుసు కదా, మన దగ్గర పెండ అని అంటాం కదా. ఆ పిడకల గోడలు కొట్టేది, తీసుకొచ్చుకొని అమ్మేది, కట్టెలు తీసుకొచ్చుకొని అమ్ముకునేది. తను రూపాయి కూడబెట్టి ఉన్నటువంటి డబ్బులనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి చదువుల కోసం అని పంపించేది. ఈ రోజైతే మనం ఏం చేస్తూ ఉన్నాం, మన తల్లులు మన చెల్లెళ్ళు ఏం చేయగలుగుతున్నారంటే, ఆ భర్త లేకపోతే ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి చదువుకునే విషయంలో కావచ్చు, ఆ వ్యక్తి సమాజంలో అడుగు వేస్తున్నటువంటి సందర్భాల్లో కావచ్చు, మన స్వార్థపూరితమైనటువంటి ఆలోచనతో అడుగు వెనకకేసేటువంటి సందర్భం ఉంది. కాబట్టి మిత్రులారా, దయచేసి ప్రతి ఒక్కరు కూడా బాబాసాహెబ్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే భారత రాజ్యాంగము చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీకు ఒక విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకుంటూ, అమ్మ ఒక్క నిమిషం ప్లీజ్, మీకు ఇంకొక విషయం చెప్తున్నాను. ఎందుకంటే నేను అన్ని విషయాలు చెప్పారు కాబట్టి నా సబ్జెక్ట్ పరంగా బాబాసాహెబ్ గురించి చెప్పడం కాకుండా జనరల్ విషయాలు చెప్తున్నాను. ఏంటి విషయం అంటే, బాబాసాహెబ్ గారు ఈ దేశ నిర్మాణం జరిగేటువంటి క్రమంలో తన 4 పిల్లలను కోల్పోవాల్సి వచ్చింది. తన 4 పిల్లలను కోల్పోతున్నటువంటి సందర్భంలో ఆయనకు ప్రియమైనటువంటి కుమారుడు గంగాధర్ అనేటువంటి ఒక అబ్బాయి చనిపోతా ఉంది. అయితే ఆ అబ్బాయి చనిపోతాడు.
అబ్బాయి చనిపోయినప్పుడు గ్రామస్తులు వస్తారు, చుట్టాలు వస్తారు, అక్కడ రమాబాయి గారు ఉంటారు, అందరు ఉంటారు. ఆ అబ్బాయికి అంత్యక్రియలు నిర్వహించాల్సి వస్తుంది. అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా చివరి దశకు ఏం చేస్తామంటే ఒక తెల్ల బట్ట అతని మీద కప్పేసి మనం శ్మశానానికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆ సందర్భం కోసం ఆ తెల్ల బట్ట తీసుకొచ్చి అతని మీద కప్పాలంటే ఏం చేయాలంటే బట్ట ఎవరు కూడా తీసుకురావాల్సి వస్తుంది. ఆ సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ తెల్ల బట్ట ఏమైనా తీసుకొచ్చి ఆ అబ్బాయి మీద ఏమైనా కప్పారేమో, ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఆ బట్ట తీసుకురామని చెప్తారేమో అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంటే బాబాసాహెబ్ గారు ఏం చేస్తారు? ఆ చివరి అంకము కోసము, ఆ చివరి పనుల కోసము ఏం చేయాలో ఆయనకు పాలుపోక, అంటే ఆయన దగ్గర కనీసం ఆ తెల్ల బట్ట తీసుకురావాలనేటువంటి డబ్బులు కూడా లేకుంటాయి. ఆయనకు జోబులో చేతులు పెట్టుకుంటాడు, అటు ఇటు తిరుగుతాడు, జోబులో చేతులు పెట్టుకుంటాడు, అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అది గమనించినటువంటి మాత రమాబాయి అప్పుడు అర్థం చేసుకుంటుంది, అయ్యో నా భర్త దగ్గర డబ్బులు లేవు కదా, అందుకే అతను ఆ బట్ట తీసుకురాలేకపోతున్నాడు అని చెప్పేసి తను పెళ్లి చేసుకున్నటువంటి సందర్భంలో ఉన్నటువంటి ఒక చీర ఏదైతే ఉంటుందో ఆ చీర తీసుకొచ్చి అతని కుమారుని మీద కప్పిన తర్వాత అప్పుడు అంత్యక్రియల కోసం అని చెప్పేసి బయలుదేరుతారు. అకపోతే అంత్యక్రియలు అయిపోతే అందరూ వచ్చేస్తారు, తిరిగి వచ్చేస్తారు. దాదాపు సాయంత్రం 7:30-8 ఆ టైం అవుతుంటుంది. అందరూ చుట్టాలు వచ్చేస్తుంటారు. వచ్చేసి మేము వెళ్ళిపోతాము చెల్లింగి అని చెప్పేసి మెల్లగా బయలుదేరిపోతారు. 9 అవుతుంది, 10 అవుతుంది, 1 అవుతుంది, 1 రాత్రి 1 గంటలు అవుతుంటుంది. మాత రమాబాయి ఒక ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది, దుఃఖిస్తూ ఉంటుంది. ఆ సందర్భంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆమె దగ్గరికి వెళ్ళి ఓదార్చేటువంటి ప్రయత్నం చేయాలనుకుంటాడు. కానీ అతనికి గుండెలు సరిపోవు. ఈ దేశంలో మనువాద వ్యవస్థలు చిటికన వేలుతో గడగడలాడించగలిగినటువంటి వ్యక్తి, ప్రపంచంలో ఏమేలను తన జ్ఞానంతో మెరుసులు వరించగలిగినటువంటి వ్యక్తి తన బాధను ఓదార్చేటువంటి క్రమంలో భయపడతాడు. ఎందుకంటే ఏ సమాజం కోసం అయితే తన అహర్నిశలు కష్టపడుతున్నాడో, ఏ సమాజం కోసం అయితే తను సర్వం కోల్పోయాడో, అలాంటి సందర్భంలో తన భార్యకు తన పిల్లలకు అండగా ఉండలేకపోయాడు. ఆ బిడ్డలను బతికించేటువంటి క్రమంలో తను వెనకబడిపోయాడు. కాబట్టి ఏ తల్లికైనా అలాంటి సందర్భంలో మాట్లాడడానికి ఓదార్చేటువంటి ధైర్యం చేయాలంటే ఖచ్చితంగా ఇతను ఉన్నతుడై ఉండాలి, ఆ కుటుంబాన్ని బాగా పోషించిన వాడై ఉండాలి. ఆ సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తనను